హాయ్ సార్. చెప్పండి. మనది తెలంగాణ నమస్తే. ఆంధ్రానా సార్? తెలంగాణ ఆంధ్ర సార్. మేము ప్రస్తుతం తెలంగాణలోనే ఉన్నాం. ప్రాపర్ తెలంగాణయే. ప్రాపర్ తెలంగాణ. అన్ని భాషలు మాట్లాడతాం. తెలంగాణ మాట్లాడతాం, ఆంధ్ర మాట్లాడతాం. సరే సార్, ఇక్కడ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? కేసీఆర్ గారి పరిపాలన కేసీఆర్ గారి పరిపాలన బాగానే ఉంది, పర్వాలేదు అంటే మీరు సాటిస్ఫైడే కాదా? అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే సాటిస్ఫాక్షన్ అంటే ఏ ప్రభుత్వం కూడా అందరినీ తృప్తిపరిచే పరిస్థితుల్లో లేవు. రాజకీయ నాయకులు ఎలా ఉన్నారంటే ఒక కేసీఆర్ గారు కాదు, ఒక బీఆర్ఎస్ అని కాదు, ఏ పొలిటికల్ పార్టీ అయినా కూడా గెలిచిన తర్వాత తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. అంటే పవర్లో ఉండేవాళ్ళు పవర్ని కాపాడుకోవడానికి, మళ్ళీ గెలవడానికి చేసే ప్రయత్నాలు ఎక్కువగా ఉన్నాయి. వాటి మీద దృష్టి ఎక్కువగా ఉంటుంది. ఇంకా ప్రజాసేవ అనేది సమయం మిగిలినప్పుడు కొద్దో గొప్ప చేస్తున్నారు. అది అంటే ప్రపంచం అంతా కూడా ధనం చుట్టూ తిరుగుతోంది. సో రాజకీయాల్లో ధనం అనేది ఒక నిర్ణయాత్మక శక్తిగా మారింది. ఓట్లు కూడా కొంటున్నారు. అందువల్ల ఏంటంటే ఎవరికి ఉండే ధీమా వారికి ఉంటుంది, ఎవరి పరిపాలన వారికి ఉంటుంది. పాలిటిక్స్లో ఎథిక్స్ పోయాయి. అందువల్ల ఎథిక్స్ ఎప్పుడైతే వెళ్ళిపోతాయో, తగ్గిపోతాయో, ప్రజాసేవ అనేది తగ్గిపోతూ వస్తుంది. అందువల్ల రిలేటివిటీ అనే దాన్ని మనం చూసుకొని వెళ్తూ ఉండాలి. అందరూ అలాగే ఉన్నప్పుడు ఎవరో ఒకరిని మీరు ఎన్నుకోవాలి. అది ప్రజల ఇష్టాన్ని బట్టి ఉంటుంది. అంటే సార్, ఇప్పుడు వచ్చే ప్రతి పొలిటీషియన్ కూడా సంపాదించుకొని వెనకేసుకోవడం కోసం తప్ప జనాల కోసం చేసేది లేదంటారా? ప్రజాసేవ కోసం పదవి అనే రోజులు ఎప్పుడో పోయాయి. మనం బతుకుతూ 10 మందిని బతికించాలి అనే దృక్పథంతో రాజకీయాల్లోకి వస్తున్నారు. డబ్బు ఖర్చు పెట్టి వస్తున్నప్పుడు మరి సహజంగా దానికి మరింత చేర్చి మళ్ళీ సంపాదించుకొని మళ్ళీ ఎలక్షన్లో ఖర్చు పెట్టడానికి కూడా కావాల్సిన ధనం సమకూర్చుకోవడం అనేది అందరికీ తెలిసిన విషయమే. అందరికీ తెలిసిన విషయమే, దాంట్లో తప్పేం లేదు. కానీ అది విలువలు అనేవి పోయినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందువల్ల రాజకీయాల్లో మనం ధర్మం కానీ నీతి కానీ మనం వెతకడం అనేది అనవసరం, దొరకదు. సరే సార్, మీరు మన పెద్ద ఆయన సీనియర్ ఎన్టీఆర్ గారి పరిపాలన కూడా చూసే ఉంటారు. ఎన్టీ రామారావు గారు వేరు, ఉన్నగారు. ఆయనలాగా ఇప్పుడు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ కనీసం ఒక్కరైనా పరిపాలించే క్యాండిడేట్ ఒక్కరైనా ఉన్నారా? ఆయనలాగా అంటే ఆ రోజులు వేరు. ఎందుకంటే రాను రాను ప్రతి సంవత్సరానికి, ప్రతి ఎన్నికలు జరుగుతున్నటువంటి కాలానికి మనకి విలువలు తగ్గుతూ పదవి వ్యామోహం, ధన వ్యామోహం వస్తూ వచ్చింది. అన్నగారు ఎన్టీఆర్ గారు ఒకే ఒక్క పట్టుదలతోటి ఒక పార్టీని స్థాపించి ఆయన ప్రభుత్వాన్ని స్థాపిస్తారని కూడా అనుకోలేదు. బలమైన ప్రతిపక్షంగా ఉండాలి. ఆంధ్రులు ఆ రోజుల్లో ఒకటే ఆంధ్రప్రదేశ్గా ఉండేది. అభిమానం, దాన్ని కుక్కమూతి పిందులు అనే విధంగా ఒక డైలాగ్ వాడేవారు ఆయన పదే పదే. సో ఆత్మాభిమానంతో ఆయన గెలిచాడు. అదే ఒక దాంట్లో ఏదో ఒక నినాదం ప్రజల్లో ప్రభావితం చేస్తే ఓట్లు పడతాయి. గరీబీ హఠావోతో కొన్ని రోజులు, ఇలాగ ఆత్మాభిమానాన్ని కొన్ని రోజులు ఉంటాయి. దాన్ని నిలబెట్టుకోవాలి. ఆయన పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. ఆయనకి ఎదురులేని శక్తిగా ఉన్నాడు. కాబట్టి ఎవరు కూడా ఆయన్ని ఎదిరించి ఏమైనా చేయగల సత్తా లేదు. ధనం సంపాదించుకోవడం కానీ, లేకపోతే పదవిని అడ్డు పెట్టుకొని సొమ్ము చేసుకోవడం కానీ, ఆశ్రిత బంధు పక్షపాతం ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేయాలంటే చాలా భయపడేవాళ్ళు. ఆ ఎదుగులేని నాయకుడిగా ఉన్నాడు. అలాగే మోడీ గారు కూడా ప్రస్తుతం అలాగే ఉన్నారు. బీజేపీలో భయపడతారనమాట ఆయన. ఎందుకంటే ఆయన అనుకున్న వాటిని ఆయన అందరితో కలిసి సాధించాలని ఒక దీక్షతోటి ఒక నిర్ణయాలన్నీ అమలు చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఆయన చారిష్మాతోటే పార్టీలో బలం చేకూరింది. కాబట్టి ఆయనకి సహజంగా పెద్దవాడి కింద గౌరవం ఉంటుంది, భయం కూడా ఉంటుంది. అదే ఎన్టీఆర్ ఉన్నటువంటి ఆ ఫాలోయింగు బీజేపీలో ఇప్పుడు మోడీ గారికి కూడా ఉంది. సరే సార్, ఇప్పుడు లాస్ట్ టైం మీరు ఎవరు కొట్టేశారు? ఓటు అనేది చెప్పకూడదు, ఎవరికి వేశారు అనేది మీరు అడగకూడదు, చెప్పకూడదు. అయిపోయినా కూడా మేము చెప్పకూడదు. అయిపోయినా కూడా ఓటు అనేది చాలా రహస్య ఓటింగ్. అది మనం వేసింది ఎవరికి వేశారు, ఎవరికి వేయలేదంటే ఒకసారి మనం ఓటు వేసిన తర్వాత మర్చిపోవాలి. ఏ ప్రభుత్వం అయితే గెలుస్తుందో ఆ ప్రభుత్వానికి మనం సహకారం అందించాలి. ఎందుకంటే మనం ఓటు వేసిన వాడు గెలవకపోయినా గెలిచిన వాడికి మనం సహకరించాలి. ప్రజాస్వామ్యంలో ఆ మాత్రం నీతి కూడా లేకపోతే మనం ఇంకా ప్రజల్ని కూడా తప్పు పట్టాల్సి వస్తుంది. మీకులాగా అందరూ ఆలోచిస్తే బాగుంటుంది సార్. కాకపోతే అది ఆలోచించరు, అందరూ ఆలోచించరు, ఈ విధంగా ఆలోచించరు. వీడు ఎక్కువ డబ్బు ఇస్తాడు, వాడు ఎక్కువ డబ్బు ఇస్తాడు,
10,000, 8,000, 7,000. అంటే వాడిచ్చే 5,000కి ఆ ఓటు వాడికే వేసి మిగతా 5,000 మనం అతనికి బానిసగా ఉండాల్సి వస్తుంది. అవును, అలాగే జరుగుతోంది. అంతే కదా సార్? ఎందుకంటే ఏంటంటే ప్రజల్లో ఆ కృతజ్ఞత భావం ఉంది. ఆయన 5 ఇచ్చాడు, ఈయన 6 ఇచ్చాడు, ఈయన 10 ఇచ్చాడు కాబట్టి 10 ఇచ్చిన వాడికి ఓటు వేద్దామని. అదొక కృతజ్ఞత భావంగా మీరు అనుకోవచ్చు. కానీ వాళ్ళకి తెలుసు డబ్బు తీసుకొని ఓటు వేయకూడదు. కానీ ఎందుకు తీసుకుంటున్నారు? అదొక అవకాశం వస్తుంది 5 ఏళ్ళకి. అవకాశం వస్తుంది. మహా అయితే తర్వాత ఇంకోటి ఏంటంటే డబ్బు ఎవరికి చేదు, డబ్బులు ఊరికే రావు అని అంటుంటారు. డబ్బు ఎవరికి చేదు? మనం ఇస్తున్నాడు, ఇచ్చేవాళ్ళు ఉన్నారు, తీసుకుంటున్నారు. మధ్యవర్తు ఓ 10,000 చొప్పున చంపుకుంటే 8,000 చొప్పున పంచి 2,000 తీసుకునే మధ్య దళారులు కూడా ఉంటారు. సో అనేది ఓట్లు కూడా ఒక వ్యాపారంలాగా మారిపోయినాయి. అది తగ్గిపోయి ప్రజల్లో న్యాయంగా ధర్మబద్ధంగా ఎవరైతే మనం చూస్తున్నారో క్యాండిడేట్ని చూసి చేద్దామని అనుకున్నటువంటి రోజు వస్తే, ఆ మార్పు వస్తే అప్పుడు ప్రజాస్వామ్యంలో చక్కటి ప్రభుత్వాలు ఏర్పడతాయి, పనిచేసే ప్రభుత్వాలు. సరే సార్. మిగతా ఓటర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మిగతా ఓటర్స్కి చెప్పేది ఏముంది? ఖచ్చితంగా ఓటు వేయాలి. ఎవరికి వేస్తారో మీరు ఆలోచించుకోండి. డబ్బుతో మాత్రం ఓటుని మీరు అమ్ముకోవద్దు. నేను చెప్పే పార్లమెంట్ ఓటు ఖచ్చితంగా వేయాలి. ధనానికి లొంగిపోకూడదు. తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి వాహనాలు వాడకూడదు. మరే ఇతర పదార్థాలు, ద్రవ పదార్థాలు, ఘన పదార్థాలు కూడా వాడుకోవద్దు. ఒకవేళ మీరు వాడుకున్నా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో మీ ఆత్మ ఎలాగా మీకు తెలియజేస్తుందో ఆ యొక్క మీరు నిలిచినటువంటి అభ్యర్థి యొక్క గుణగణాలని మీరు పరిగణించి దాని ప్రకారం మీరు ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్తున్నాను. సరే సార్. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. చెప్పండి. ఓటు కోసం అడగట్లేదు. ఉమ్, ఈసారి తెలంగాణకి ఉమ్. ఏ ప్రభుత్వం వస్తే మంచిది అనుకుంటున్నారు? తెలంగాణకి ఏ ప్రభుత్వం వస్తే మంచిది అనేది మనం చెప్పలేము. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ సమీకరణాల్లో ఎవరికి మెజారిటీ వస్తుందా లేకపోతే కిచడీ ప్రభుత్వం ఏర్పడుతుందా అనే ఊహాగానాలు ఉన్నాయి. కానీ ఎన్నికల ముందు ప్రభావితం చేసేటువంటి అంశాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ రోజు టమాటాల ధర ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఓటు వేయకూడదు, టమాటాలు 160 రూపాయలు అనే రోజులు కూడా వచ్చాయి జనాల్లో. సో ఆ ఒక్క ఇష్యూని పట్టుకొని ఆ ఓటింగ్ రోజున జనాలు ప్రభావితం అవుతారు. కాబట్టి అప్పుడు పరిస్థితుల్లో ఏం జరుగుతుందో మనం చెప్పలేము. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మనకి అనుకూలంగా ఉండాలి. మనం వారి చేత పని చేయించుకున్నటువంటి సత్తా మనకు ఉండాలి. పని చేయకపోతే పని చేయించుకునే సత్తా మనకు ఉండాలి. ఓటు వేసే మా హక్కు, మేము ఓటు వేసాం, మీరు ఎందుకు చేయరు అనేటువంటి సత్తా మనలో పెరిగినప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా మనం పని చేయించుకుంటాం. ధన్యవాదాలు.